లీప్ యాప్లో సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్, క్లాస్ టీచర్ మ్యాపింగ్ ఎలా చేయాలో చూద్దాము. మొదటగా లీప్ యాప్ను ఓపెన్ చేసి లాగిన్ కావాల్సి ఉంది. లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇందులో స్టూడెంట్ మాడ్యూల్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ యాక్షన్స్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు స్టూడెంట్స్ అటెండెన్స్ అసెస్మెంట్, ఇక్కడ స్టూడెంట్ అసెస్మెంట్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా దాంట్లో క్లాస్ టీచర్ మ్యాపింగ్, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్, స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్, స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ, ఎస్ఎస్సి ఎగ్జామ్ రిజల్ట్స్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ క్లాస్ టీచర్ మ్యాపింగ్ పైన మనం క్లిక్ చేస్తే ఈ విధంగా ఇక్కడ ప్రస్తుతానికైతే మనం కొత్త స్కూళ్ళలో వెళ్ళాం కాబట్టి ఇక్కడ క్లాస్ టీచర్ మ్యాపింగ్ ఏదీ లేదు. ఇక్కడ మ్యాప్ న్యూ క్లాస్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ మీడియం ఇంగ్లీష్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్సే కాబట్టి ఓన్లీ ఒక ఇంగ్లీష్ మీడియం మాత్రమే కనిపిస్తుంది. సెలెక్ట్ క్లాసెస్ పైన క్లిక్ చేస్తే మన పాఠశాలలోని అన్ని క్లాసులు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ ప్రస్తుతానికైతే ఒక టీచర్ ఉన్నారు. మీరు ఏ క్లాస్కి అయితే క్లాస్ టీచర్ వివరిస్తున్నారో ఆ క్లాస్ పైన క్లిక్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే మీరు క్లాస్ టీచర్గా యాడ్ అయిపోతారు. లేదు మీరు క్లాస్ టీచర్ ఇది కాదనుకోండి, మనం ఇక్కడ లాస్ట్లో ఉన్నటువంటి డిలీట్ బటన్ పై క్లిక్ చేస్తే ఇది డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏ క్లాస్ టీచర్గా మీరు వివరిస్తున్నారో ఆ క్లాస్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా డిలీట్ పై క్లిక్ చేసి మనం ఆ క్లాస్ టీచర్ మ్యాపింగ్ను డిలీట్ చేసేయచ్చు, వేరే క్లాస్ని ఆప్ చేసుకోవచ్చు. అదేవిధంగా సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్, ఇది క్లాస్ టీచర్ మ్యాపింగ్, ఇది సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్. అంటే మీరు ఏ సబ్జెక్ట్ అయితే బోధిస్తున్నారో ఆ సబ్జెక్ట్ని ఇక్కడ మ్యాప్ చేసుకోవాలి. పైన ఇంగ్లీష్ మీడియం కనిపిస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ సెలెక్ట్ క్లాస్ అంటాం. మీరు ఏ క్లాసులకు అయితే వెళ్తున్నారో ఆ క్లాస్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు 7th క్లాస్ ఉంది. 7th క్లాస్లో మీరు ఏ సబ్జెక్ట్ తీసుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఈ విధంగా క్లిక్ చేస్తాం. 8th క్లాస్లో మ్యాథమెటిక్స్ తీసుకుంటున్నాం అనుకోండి, మ్యాథమెటిక్స్ను ఆప్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. సో ఈ విధంగా సబ్జెక్ట్ ట్యాగెడ్ సక్సెస్ఫుల్లీ, అంటే ఆ సబ్జెక్టు ట్యాగ్ అయిపోయింది. అదేవిధంగా నెక్స్ట్ ఇంకో క్లాస్ తీసుకోవాలి. అలా మీరు ఎన్ని సబ్జెక్టులు తీసుకున్నట్టే అన్నీ ఇక్కడ మనం ఎంట్రీ చేసుకోవాలి. అప్పుడే మీకు ఆ మార్క్స్ ఎఫ్ఏ మార్కులు ఏవైతే ఉందో అవి ఎల్ఈపి యాప్లో ఎంటర్ చేయాలంటే మనకు ఈ సబ్జెక్ట్ మ్యాపింగ్ ఖచ్చితంగా ఉండాలి, లేదా క్లాస్ టీచర్ మ్యాపింగ్ ఖచ్చితంగా ఉండాలి. సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ఉండేవాళ్ళు ఆ సబ్జెక్ట్లో వచ్చిన మార్కులు ఎంటర్ చేయొచ్చు. క్లాస్ టీచర్ మ్యాపింగ్ ఉండేవాళ్ళు ఆ క్లాస్ యొక్క అన్ని మార్కులు మనం ఎంటర్ చేయొచ్చు. కాబట్టి మనం ఇక్కడ ట్యాగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఈ మ్యాథ్స్ సబ్జెక్ట్ మనం క్లిక్ చేసినప్పుడు సబ్జెక్ట్ ఆల్రెడీ ట్యాగెడ్ టు దిస్ టీచర్ అని ఉంది. ఫస్ట్ అక్కడ డిలీట్ చేస్తే కానీ ఇక్కడ యాడ్ చేసుకోలేము. కాబట్టి మొదట డిలీట్ చేయాలంటే మన లాగిన్లో చేయలేము. ఈ ఐడి ఏ టీచర్ దగ్గర అయితే ఉందో ఆ టీచర్కి చెప్పి ఆ టీచర్ యొక్క లాగిన్లో దీన్ని డిలీట్ చేయాల్సి ఉంది. ఆ టీచర్ యొక్క లాగిన్లో డిలీట్ చేసిన తర్వాత మాత్రమే ఇది మనకు యాడ్ అవుతుంది. గమనించగలరు. ఆ టీచర్కు ఇన్ఫామ్ చేసి ఈ సబ్జెక్ట్ను ఆయన లాగిన్లో తొలగించుకొని మన సబ్జెక్ట్ను మనం ఆ సబ్జెక్టుకు టీచర్గా మనం యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ క్లాసు, ఈ క్లాస్ తీసుకుంటే ఇక్కడ కూడా మ్యాథమెటిక్స్కి ఎవరూ లేరు, ఇక్కడ మ్యాప్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఆ మ్యాప్ ఎవరైనా ఆల్రెడీ మ్యాప్డ్ ఉంటే వాళ్ళ లాగిన్లో డిలీట్ చేసిన తర్వాత మాత్రమే మనం మ్యాపింగ్ చేసుకోవాల్సి ఉంది. ఈ విధంగా సబ్జెక్ట్ మ్యాపింగ్ చేసుకోవచ్చు. అదే